హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాతకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది మసల పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మసులుతుంది కదా. ఇప్పుడు ఎగ్గును వేసుకోవాలి. ఇలా ఎగ్గును వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి ఎగ్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ పైన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్